అందరికీ నమస్తేనుల్లా. నేను మీ మంగమ్మని. మళ్ళొచ్చినంటే మంచి మంచి ముచ్చట్లయితే వాటికొస్తా. ఇవాళ మీకు ఒక ముచ్చట చెప్పాలుల్లా. గదేందంటే ఈ మధ్య సోషల్ మీడియాలా ఎవరిని ఎత్తెత్తరో తెలియదు, ఎవరిని ఎప్పుడు పైకి లేపుతారో తెలియదు. ఏమైందంటే మీకు ఎరికేనా? అయితే ఈ మధ్య హీరోలందరూ ఒక్కొక్క గెటప్ లా కనిపిస్తురు ఒక్కొక్కసారి. అయితే చూసినప్పుడల్లా మనం అనుకుంటాం ఏదో వేషం కట్టి ఏదో సినిమా చేస్తురు అని అనుకుంటాము. కానీ అట్లా కాదుల్లా. మీకు ఒక హీరో అయితే చూపియాలి. గైననే అజిత్ సారు. ఆయన ఈ మధ్య ఒక ఫోటో పెట్టిండంట. ఆ ఫోటోలా అచ్చం ముసలోని లెక్కనే కనబడుతుండు. అయితే భారతీయుడు సినిమా ఏమన్నా ఇట్లా ఎత్తుండా ఏంది అని డౌట్ వచ్చింది. కానీ అందరు ఒకటే అనుకోవట్టిరు. ఎన్నెన్నో అనుమానాలు వస్తున్నాయిలా. అయితే అజిత్ సారు కొత్త లుక్ అయితే కనిపించింది కానీ గది ఎందుకు వేసిండో అర్థమైతలే. ఆయన ఎంత మంచి సినిమాలు చేస్తుండే, పెద్ద పెద్ద హీరోలతో చేసిండు. అవుట్ ఫిట్, ఆయన జిమ్ బాడీ మస్తు ఉంటుండే. అసొంటిది గట్ల బక్క కనబడే వరకు అందరు పరేషాన్ అవుతురు. అభిమానులు కూడా మస్తు బాధపడుతురు. మరి ఆయన ఎందుకు అట్లా ఉన్నాడంటారు అర్థం కాకొచ్చిందుల్లా. అయితే ఇంకో ముచ్చట కూడా చెప్పాలుల్లా. గదే సోషల్ మీడియా గురించి అయితే చెప్తున్నా కదా. ఎవరిని ఎప్పుడు పెద్దగా చేస్తుందో తెలియదు, ఎవరిని ఎప్పుడు పడేస్తుందో తెలియదు. అయితే కుమార్ అంటే తెలుసు కదా మీకు. గా మధ్య రోడ్డు పక్కన అదేంది కర్రీ పాయింట్లు అమ్ముకొని అందరికి మస్తు మందికి తక్కువ రేట్లతోని మస్తు కడుపు నింపేదంట. అయితే మస్తు ఫేమస్ అయింది కుమార్ ఆంటీ. ఆ మధ్య చాలా మంది కూడా పిలిచి మరి అవకాశాలు ఇచ్చిర్రు. ఈ మధ్య ఇప్పుడైతే మంచి మంచి సినిమాలు అవకాశాలు వస్తున్నాయంట. కుమార్ అంటే జాతకమే మారిపోయిందంటే ఎంత గ్రేటుల్లా. నిజంగా గట్లుండి దినం రావాలి అందరికి. ఒక్కొక్కరికి అయితే అదృష్టం ఉండాలి. మరి కుమార్ అంటే అదృష్టము మస్తు ఉందని చెప్పొచ్చు. మరి రోడ్ పక్కన గా కర్రీ పాయింట్లు అమ్ముకొని బతికేది. గసొంటిది ఇయల్లా మంచి మంచి పెద్ద పెద్ద సార్లతోని తిరుగుతుందంట. మీకు ఇంకో ముచ్చట కూడా చెప్పాలుల్లా. ఈ మధ్య కన్నప్ప మూవీ అయితే ఎంత మంచిగా ఆడుతుందో మీకు ఎరికేనే. మస్తు మంది పోతురు ఆ సినిమాకైతే. అయితే కన్నప్ప మూవీలా మధ్యలోకించి ప్రభాస్ కూడా ఎంట్రీ ఇచ్చిండంట. ఆ ప్రభాస్ అయితే వచ్చినాక మస్తు గోలలు ఈలలంట. ఇక థియేటరే బద్దలైపోయింది. అయితే ప్రభాస్ ఎందుకు ఇలా నటించిండని కొంతమంది అభిమానులు అనుకుంటారు. ఎందుకంటే పెద్ద హీరో నాయనే గేనతో చేసిండని కొంతమంది అభిమానులు అయితే అనుకుంటుల్లా. కానీ ఈ సినిమాలు మస్తు హిట్ అవుతున్నాయి అని మస్తు పోతుంది. అయితే మంచు విష్ణు అయితే కొంత బాధపడుతుండుల్లా. ఎందుకంటే అదేదో పైరసీ సీడీలు అంటనుల్లా, అవన్నీ లీక్ అయినాయంట. 30,000 దాకా పోయినాయంట బయటకి. మరి గట్లా దొంగతనం చేసుడు తప్పు కాదుల్లా. మరి గట్ల ఎందుకు అయింది ఏందని బాధపడుతుండు. ఎందుకంటే సినిమా బాగుందనే వరకు మస్తు మంది చూస్తురంట. మరి గంత కలెక్షన్ తెస్తుంది సినిమా. మరి గిట్లా చేస్తే ఎట్లనుల్లా. పాపం గలు ఎంతో కష్టపడి సినిమాలు తీస్తారు, ఎన్నెన్నో ఖర్చు పెట్టుకుంటారు. అయితే మనం చూసుడు కూడా న్యాయంగా చూడాలి. ఎందుకంటే ఎవరి కష్టం మనకి ఎందుకుల్లా. ఇక గివినుల్లా సినిమా ముచ్చట్లయితే ఇక మస్తు మస్తు సినిమా ముచ్చట్లయితే మళ్ళా పట్టుకొస్తా పోయేస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.